హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే సీజన్ 9. అమ్మయ్య, ఈ రోజు ఎండ్ అయిపోయిందని చెప్పాలి. సో ఈ సీజన్ 9 ముందు సీజన్తో పోలిస్తే బాగా నడిచిందని చెప్పాలి. ట్విస్ట్లు, క్లైమాక్స్లు, ఏడుపులు, నంగిర్లతో బాగా నడిచిందని చెప్పాలి. లవ్ ట్రాక్లు ముందు సీజన్తో పోలిస్తే ఈ సీజన్ కొంచెం లవ్ ట్రాక్లు ఎక్కువ నడిచాయి అనమాట. సో ఇంకా మనకి నాగమామ సంచారే అని మా బాబు సాంగ్తో ఎంట్రీ ఇచ్చని చెప్పాలి. మా బాబు అంటే మా బాబు గారు మహేష్ బాబు అనమాట. సో ఆ సాంగ్ తో ఎంట్రీ ఇచ్చాడని చెప్పాలి. అండ్ నెక్స్ట్ మనకి కంటెస్టెంట్స్ అందరినీ కంటెస్టెంట్స్ అందరిని పలకరించాలని చెప్పాలి. మన ఆయేషని కానీ, ఆయేష ఎలా ఉన్నావు, హెల్త్ బాగుందని అడిగాడు. హరీష్ని, హరీష్ బాగా కనబడుతున్నావు రంగురంగులు అంటే, సార్ ఈ కాస్ట్యూమ్ హరిత సజెస్ట్ చేసిందంటే హరీష్ బాగున్నావు అని చెప్పాడు. అండ్ నెక్స్ట్ మన సాయి శ్రీనివాస్ బీబీ జోడీ సీజన్ 2లో పార్టిసిపేట్ చేస్తాం, దానికి ఆల్ ద బెస్ట్ చెప్పాడు. అండ్ నెక్స్ట్ మనకి రీతుని పలకరించి, ఏం రీతు చేసిందంతా చూసుకున్నావా అంటే, అవును సార్ చేస్తాం చూసుకున్నాం కానీ ఏం చేయలేని ఇప్పుడు అర్థమైందని చెప్పి రీతు ఉంది. సో అదంతా అయిన తర్వాత మనకి హౌస్ మేట్స్ ఎంట్రీకి వెళ్ళిపోదాం అని చెప్పాడు. సో ఒక్కొక్క సాంగ్తో ఎంట్రీ ఇచ్చాడని చెప్పాలి. కళ్యాణ్ అయితే ఉస్తాద్ భగత్ సింగ్ సాంగ్తో ఎంట్రీ ఇచ్చాడు, డేక్ లేంగే సాలా అని చెప్పి. అండ్ ఇమానుల్ అయితే పుష్పరాజ్ సాంగ్తో ఎంట్రీ ఇచ్చాడని చెప్పాలి. మన మన తనుజ అయితే మనకి కన్నీమా సాంగ్తో ఎంట్రీ ఇచ్చింది అని చెప్పాలి. సంజన అయితే గాంధీ సాంగ్తో ఇచ్చింది చెప్పాలి. డిమాన్ అయితే కుర్చీ మడతపెట్టి సాంగ్తో ఎంట్రీ ఇచ్చాడని చెప్పాలి. సో ఇదంతా అయిన తర్వాత మనకి ఆ ఫ్యామిలీ మెంబర్స్ కూడా వచ్చారు అన్నమాట. టాప్ 5 కంటెస్టెంట్స్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా వచ్చారు. కళ్యాణ్ పేరెంట్స్ చాలా సూపర్ ఎక్సైటెడ్ గా ఉన్నారు. ఉత్తరాంధ్ర ముద్దు బిడ్డ అన్నారు. సో దీని తర్వాత మనకి తనుజ వాళ్ళ మమ్మీ సిస్టర్ కూడా వచ్చారు. అండ్ నెక్స్ట్ మనకి మంగ్లీ సింగర్ మంగ్లీ పర్ఫార్మెన్స్ అయిందనమాట. అండ్ నెక్స్ట్ బాయ్లోనే ట్రెండింగ్ లో ఉంది కదా సాంగ్, ఆ సాంగ్ కూడా పర్ఫార్మెన్స్ చేసిందని చెప్పాలి. అండ్ నెక్స్ట్ విన్నర్ స్పీచ్ ఇచ్చారు. ఒకరొకరు విన్నర్ అయితే కాదు, వేరే ఒకరు విన్నర్ అయితే ఎలా ఉంటుందో స్పీచ్ ఇచ్చారని చెప్పాలి. సో మనకి ఇమాన్యుల్ నుంచి డిమోన్ విన్నర్ అయితే స్పీచ్ ఎలా ఉంటుందో చెప్పాడు. అండ్ సంజన తనుజ విన్నర్ ఎలా ఉంటుందో చెప్పింది. సో ఇదంతా అయితే మనకి రోషన్ ఎంట్రీ ఇచ్చాడని చెప్పాలి, శ్రీకాంత్ కొడుకు రోషన్. అండ్ మనకి ఛాంపియన్ సినిమా రాబోతుంది డిసెంబర్ 25న, ఎలా ఉండబోతుందని చెప్పి హీరోయిన్ కూడా ఎంట్రీ ఇచ్చాడు. ఆ సినిమా ట్రైలర్ కూడా ప్లే చేయడం జరిగింది. సో నాగమామ అన్నాడు, మీరు టాప్ 5 నుంచి టాప్ 4 తీసుకురావాలి సార్, మీలాంటి టాస్క్ నాకు పెట్టద్దు, మా నాన్నగారు వస్తారు, మా నాన్నగారితో మీరు ఆ టాస్క్ చేయించండి అని చెప్పారు. సో శ్రీకాంత్ రావడం జరిగింది. నాకు తెలిసి శ్రీకాంత్ ఫుల్ గా బిగ్ బాస్ ఫాలో అవుతున్నట్టున్నాడు, ప్రతి అప్డేట్ చెప్పుకున్నాడు. సీజన్ 1 నుంచి ఫాలో అవుతున్నా అని చెప్పాడు. సో శ్రీకాంత్ లోపలికి వెళ్ళి టాప్ 5 నుంచి టాప్ 4 తీసుకురావడానికి వెళ్ళాడు అనమాట. సో టాప్ 5 సంజన ఉంది కాబట్టి ఫస్ట్ అందరూ సేఫ్ రాష్ట్రం, ఎవరైతే అన్సేఫ్ అని రాస్తానో వెనకాల టీషర్ట్ల మీద వాళ్ళు బయటకు వస్తారని చెప్పాడు. కానీ అది ట్విస్ట్ అనమాట, అందరం సేఫ్ అని రాయిస్తాడు. కళ్యాణ్ తిరగమంటే వెంటనే కళ్ళు జీన్లు ఎమోషన్ అయిపోయాడు. కళ్యాణ్ కూడా సేఫ్ అయ్యాడు, కానీ గార్డెన్ ఏరియాలో తెలిసింది అనమాట. సో టాప్ 5 నుంచి సంజన ఇన్వైట్ అయిపోయింది. సో 5th పొజిషన్ సంజన అనమాట. సో సంజన బాగా హ్యాపీ ఫీల్ అయింది. సంజన వాళ్ళ హస్బెండ్ వీళ్ళందరూ బాగా హ్యాపీ ఫీల్ అయ్యారు. హౌస్ నుంచి బయటకు వస్తుంది. ఇంకా సంజన హ్యాపీగా ఫీల్ అయింది. నెక్స్ట్ మనకి నవీన్ పొలిశెట్టి ఎంట్రీ ఇవ్వడం జరిగింది అనమాట. భీమవరం బాలమా మన సంక్రాంతికి రిలీజ్ అవుతున్న అనగనగా ఒక రాజు అనమాట. సో మీనాక్షి చౌదరి, నవీన్ పొలిశెట్టి కూడా ఇచ్చి బాగా ఎంటర్టైన్ చేశారు. భీమవరం బాలమ సాంగ్కి డ్యాన్స్ చేశారు. సో టాప్ 4 నుంచి టాప్ 3గా తీసుకురావాలి కాబట్టి వాళ్ళ హౌస్లోకి వెళ్ళి ఒక రోబోతో ఎంట్రీ ఇచ్చారని చెప్పాలి. చిన్న రోబో ఉంటారు అనమాట, ఆ రోబోతో ఎంట్రీ ఇచ్చారు. సో క్వశ్చన్స్ కూడా అడిగారు. డేంజర్ స్ట్రాటజీస్ ఎవరంటే రోబో కళ్యాణ్ అని చెప్పింది. ఫుడ్ దొంగతనం చేశారంటే ఎవరంటే తనుజ అని చెప్పింది. ఈ హౌస్ లో ఎక్కువ ఎవరు ఏడుస్తారంటే తనుజ అని చెప్పింది. సో ఈ హౌస్ లో పులిజోకులు ఎవరు వేస్తారంటే డిమోన్ అని చెప్పింది అనమాట రోబో. అండ్ నెక్స్ట్ ఇంకా 4లో ఎవరు ఉన్నారని చెప్తే ఆ రోబో అలా తిరిగింది అనమాట, వాకింగ్ చేసింది. కేపీఆర్ పార్క్ రౌండ్ తిరుగుతున్నా కదా, రౌండ్ చేసింది. సో ఫైనల్ గా మనకి 4th పొజిషన్ ఇమానుల్ వచ్చింది చెప్పాలి. 4th పొజిషన్ ఇమానుల్ అనగానే అందరూ షాక్ అనమాట. హౌస్ మేట్స్ షాక్, వాళ్ళ పేరెంట్స్ షాక్, మిగతా ఇక్కడ ఎక్స్ హౌస్ మేట్ షాక్, అందరూ షాక్. నేనే షాక్ అయ్యాను 4లో ఇమానుల్ అనగానే. మరి ఇంకేం చేయలేము. సో 4th పొజిషన్ ఇమానుల్ అనమాట. ఇమానుల్ బయటకు వస్తాడని చెప్పాలి. సో దీంతో డింపుల్ హ్యాటీ పర్ఫార్మెన్స్ అయింది. సో డింపుల్ హ్యాటీ పర్ఫార్మెన్స్ అయిన తర్వాత మనకి టాప్ 3 తేవాలి కాబట్టి మనకి రవితేజ్ వచ్చాడు, మాస్ మహారాజా. తన లేటెస్ట్ సినిమా భక్త మహాశయలకు విజ్ఞప్తి సంక్రాంతి రిలీజ్ అవుతుంది కాబట్టి డింపుల్ హ్యాటీ ఆశికా రంగనాథ్తో వచ్చాడని చెప్పాలి. సో నాగమామ వాళ్ళతో చక్కగా ముచ్చటించాడని చెప్పాలి. నాగమామ ఆశికా రంగనాథ్ క్వశ్చన్ అడిగారు, నాతో చేస్తూ రవితో చేస్తూ ఎవరు బెస్ట్ అంటే, సార్ మీతోనే కొంచెం సార్ అని చెప్పి రవితేజ్ కూడా ఓకే చెప్పేమో పర్లే అన్నాడు. సో ఆశిక ఏమో నాకే ఓటేసింది. సో టాప్ 3లో ఏమంటే వాళ్ళిద్దరిని ఉంచేసి వాళ్ళిద్దరిని పంపించేసి రవితేజ కన్ఫెషన్ రూమ్ నుంచి ఎంట్రీ ఇచ్చాడని చెప్పాలి. సో ఒక సిల్వర్ బ్రీఫ్ కేస్ పట్టుకొని, తెలుసు కదా మనకు ప్రతి బిగ్ బాస్ గ్రాండ్ ఫైనల్ ఉంటుంది డబ్బులు టెంప్ట్ చేస్తారని చెప్పేసి. సో డిమాన్ని, కళ్యాణ్ని, తనుజాని నించోబెట్టి యాక్టివిటీ ఏరియాలో
ఇందులో 5 లాక్స్ ఉంది, ఎవరైనా వస్తారా అంటే రవితేజ్ తెలుసు కదా, మన రవితేజ్ స్లాంగ్ లో 5 లక్షలు ఉంది వస్తారా, మనకి బోల్ జీవితం ఉంది బయట, తీసుకుందాం అని అన్నాడు అనమాట. కానీ 5 లాక్స్కి ఎవరు టెంప్ట్ అవ్వలేదు. తర్వాత కొంచెం బేరం పెంచుకుంటూ వచ్చారు, 7.5కి వచ్చారు. 7.5కి వచ్చామంటే డీమాన్ కొంచెం టెంప్ట్ అయ్యాడు అనమాట. డీమాన్ అన్నాడు, సార్ పేరెంట్స్ కన్సల్ట్ చేయొచ్చు అంటే నీ ఆడి నువ్వు అన్ని టాస్క్లు ఆడి నువ్వు కాబట్టి నువ్వు డిసైడ్ చేయాలని చెప్పాడు నాగమామ. సో ఇంకా 10 అనేసరికి డిమాండ్ 7.5 వద్దన కానీ రీతు వైపు కెమెరా తిప్పి రీతు అమ్మయ్య వద్దు వద్దన్నాడు కదా. నీ బాధ ఏంటి అసలు? నీకు ఏదున్నోళ్ళ ఇచ్చేస్తారు మొత్తం అంతా, నీ బాధ ఏంటి నాకు అర్థం కాదు. నువ్వేనా వాడు పెళ్ళాడుగా ఏంటో ఎద యాక్టింగ్ నాకు అర్థం కాదు. సో 10 అవగానే కొంచెం టెంప్టెడ్ గా నా పేరెంట్స్ ఏమో నీ ఇష్టం అన్నారు. సో 10 కాకుండా కొంచెం పెంచారు అనమాట రేట్. 15 అనగానే డీమాన్ టెంప్టెడ్, కానీ డీమాన్ టేకెన్ గుడ్ డెసిషన్ నా ప్రకారం. ఎందుకంటే వాళ్ళ ఫాదర్ కి క్యాన్సర్ ట్రీట్మెంట్ ఉంది కాబట్టి ఆ 15 లక్షలు జిఎస్టీ పోయి ఈఎఫ్లు పిఎఫ్లు జిఎఫ్లు బిఎఫ్లు అన్ని పోయి 10 లక్షలు వచ్చినా వాళ్ళ ఫాదర్ ట్రీట్మెంట్ కి బాగా ఉపయోగపడుతుంది కాబట్టి డీమాన్ టేకెన్ గుడ్ డెసిషన్ అనమాట. సో డీమాన్ ఆ 10 లక్షలు ఆ మిగతా ఆ 15లో ఎంత వచ్చితే నువ్వు ఆ డాడీ ట్రీట్మెంట్ కి ఉపయోగిస్తావని, ఆ జడ్డిదానికి ఏ గిఫ్ట్ కొనమని చెప్పి నేను భగవాన్కి ప్రే కడతాము. సో డీమోన్ 15 లాక్స్ పట్టుకొని బయటకు వచ్చాడు. ఇంకా మనకి టాప్ 2 ఉన్నారనమాట. సో టాప్ 2లో ఏంటంటే నేను గోల్డెన్ రిక్వెస్ట్ పట్టుకుని లోపలికి వెళ్తానని చెప్పి నాగమ్మ లోపలికి వెళ్ళడం జరిగింది. సో అక్కడ కూడా టెంప్ట్ చేశాను అనమాట. 20 లాక్స్ ఉన్నాయి ఆల్రెడీ. 50 లాక్స్లో 15 లాక్స్ మనకి డీమాన్ పట్టుకుని వచ్చి ఇంకా 35 లాక్స్ ఉంటారు. 20 లాక్స్ మీ ఇద్దరు కావాలంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వీళ్ళిద్దరు కూడా వద్దని చెప్పారు, కళ్యాణ్ అండ్ తనూజ. సో దీమో బిగ్ బాస్ జర్నీ అంతా ప్లే చేశారు. ప్లే చేసిన తర్వాత వాళ్ళిద్దరిని పట్టుకొని వెనక్కి తీసుకొచ్చాడు. సో ఇద్దరు వద్దన్నారు. సో ఇంకా ఫైనల్గా ఇంకా సంగీతం ముగిసిందనమాట. సో ఫైనల్ విన్నర్ వచ్చేసి కళ్యాణ్ పడాల, బిగ్ బాస్ సీజన్ 9 విన్నర్. అండ్ రన్నర్ వచ్చేసి తనుజ. విన్నర్కి 35 lakhs ప్రైజ్ మనీ అండ్ ప్లస్ కార్ కూడా గిఫ్ట్ వస్తుంది. సో అంతతో వీడియో ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్.